ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ స్పోక్ పర్సన్ నిజాముద్దీన్ గారు ఉన్నారు. నిజాముద్దీన్ గారు చెప్పండి, ఏ విధంగా ఖండిస్తున్నారు ఇలాంటి దాడి? అంటే ఇట్లాంటివి ఎవరు కూడా ఖండించడానికి వీల్లేదు. సో రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు మీరు బయటికి రావడం అనేది జరిగింది. ఏ విధంగా చూస్తున్నారు? ఈ దేశంలో 27 ఫ్యామిలీస్ ఇవాళ కొలాప్స్ అయిపోయినారు. చాలా బాధాకరమైన విషయం. దీని మీద రాజకీయం అంటే చేస్తారండి. బీజేపీ వాళ్ళు గతంలో పుల్వామా చేసినప్పుడు దాని మీద కూడా సోల్జర్ చనిపోతే దాని మీద రాజకీయం చేసినారు. దీని మీద ఇప్పుడు పహల్గామ్లో కూడా బీహార్లో ఎలక్షన్స్ ముందు పెట్టుకొని వాళ్ళు కూడా రాజకీయం చేసే అవకాశం ఉంది. మేము ఒకటే అంటున్నాం, ఈ దేశంలో ఏ పౌరుడు చనిపోయినా, ఏ సోల్జర్ చనిపోయినా మేమందరం ఒకటే ఇవాళ ఈ హైదరాబాద్ నుంచి ఒక మెసేజ్ ఇస్తున్నాం. మేము ఒకటే అంటున్నాం, దీని మీద బీజేపీ ప్రభుత్వము మరియు అమిత్ షా గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే అమిత్ షా గారు మీరు పార్లమెంట్లో చెప్పినారు కశ్మీర్ కంప్లీట్లీ సేఫ్ ఉందని. ఎక్కడ సేఫ్ ఉందండి? సోల్జర్లు చనిపోతారు. ఇవాళ ఇండియన్ నేవీ చనిపోయింది, ఇండియన్ నేవీ మనిషి చనిపోయిండు. ఇప్పుడు టూరిస్టులు చనిపోయినారు. హనీమూన్ గురించి పాపం వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే వాళ్ళకు కూడా చంపేసినారు, దారుణంగా చంపేసినారు. అంటే ఇది కంప్లీట్లీ ఇంటెలిజెన్స్ ఫెయిలియరు, సెక్యూరిటీ ఫెయిలియరు. ఇంత పెద్ద దేశం ఉంది, ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. వాళ్ళ ప్రజలని, వాళ్ళ పౌరులని కాపాడుకుంటుంటే వాళ్ళు బాధ్యత తీసుకొని తక్షణమే వాళ్ళు రిజైన్ చేయాలి. హోం మంత్రి గారు రిజైన్ చేయాలి. ప్రధానమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడాలి. 26 ఇంచుల చెస్ట్ ఉందని చెప్తున్నారు కదా, మీరు ఇమీడియట్ వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే 27 ఫ్యామిలీలు ఇవాళ కొలాప్స్ అయిపోయినారు. మీరు రెస్పాన్సిబుల్ తీసుకొని తక్షణమే మీరు రిజైన్ చేయాలని కోరుతున్నాం.